మెదక్ జిల్లా నర్సాపూర్ బీబీఆర్ఐటీ కళాశాలలో 6 రోజుల పాటు 17వ బజా సి ఇండియా ఈ విద్యుత్ వాహనాల పోటీ 70 సంస్థలు జాతీయ స్థాయి ఐఐటిఎస్ ఎన్ఐటిఎస్ వాటి అనుబంధ సంస్థ నుంచి 2400 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారి నర్సాపూర్ బీబీఆర్ఐటీలో 17వ బజా సి ఇండియా ఎలక్ట్రికల్ వాహనాల పోటీని చేయడం ఆనందంగా ఉందని, ఇంజనీరింగ్ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడమే తమ లక్ష్యమని బీబీఆర్ఐటీ చైర్మన్ బివి రాజు గారు తెలిపారు. శ్రీ విష్ణురాజు గారి తరఫున అందరికీ కూడా పోస్ట్ చేయాలి, జరపాలి, మనం అనుకున్నదే తడవు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎస్ఏఈ బాహా నిర్వాహకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఈవెంట్ ఇవాళ నుంచి 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. 6వ తేదీ ఇవాళ మార్నింగ్ పొద్దున ఉదయం 6 గంటల నుంచి కూడా నలుమూలల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా దాదాపు 80 టీములు ఐఐటీస్, ఎన్ఐటీస్, ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి 80 టీమ్స్ మన కాలేజీకి రావడం జరిగింది. ఒక్కొక్క టీంలో 25 మంది విద్యార్థులు కావచ్చు వాళ్ళ కాలేజీ తరఫు సొసైటీ యొక్క బాగోగుల కోసం, అలాగే ఆ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుకి మంచి మార్గాన్ని ఏర్పరచుకోవడం ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఉద్దేశంతో ఎస్ఐ నిర్వాహకులు ఈ ఈవెంట్ మన కాలేజీలో జరపడానికి, మనం ఎక్కడో ఈ రూరల్ ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళు మన కాలేజీ గుర్తించి మన కాలేజీలో జరపడం నిజంగా ఇట్ ఈస్ మన కాలేజీకే గర్వకారణం. అలాగే ఇందులో ఈ 2000 మంది విద్యార్థులే కాకుండా దాదాపు 100 కంపెనీలకు పైగా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మన కాలేజీకి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోటీలని చూడటంతో పాటు, కండక్ట్ చేయడంతో పాటు ఆ తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.